పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్లో సదర్ అంటే మొదటిగా గుర్తొచ్చే పేరు లడ్డు యాదవ్. మరి లడ్డు యాదవ్ ఇంత బ్రహ్మాండంగా సదరు పండుగ చేస్తున్నాడు అంటే దానికి సపోర్ట్ కూడా ఎవరో ఒకరు ఉంటారు. ఎందుకంటే అన్న చెప్తాడు, కానీ వాటిని తీసుకొచ్చి పనులు దగ్గరుండి చేయించే వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటి వాళ్ళలో అన్నకు చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి సందీప్ యాదవ్ ప్రస్తుతం మనతోటే పాటు ఉన్నారు. లడ్డు యాదవ్ అన్నతోటి. అన్న, మొత్తం ఎన్ని తీసుకొచ్చారు మన దున్నరాజులని, ఎలా జరగబోతుంది ఈసారి సదర్? ముందుగా పూరా లోకల్ మీడియా వాళ్ళకి, ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. మనకందరికీ కూడా తెలుసు, భారతదేశంలోనే ప్రత్యేకంగా జరుపుకునే పండుగ ఈ యొక్క సదర్ పండుగ. ఇది ఎవ్రీ ఇయర్ దీపావళి తర్వాత మర్నాడు, దాని తర్వాత రోజు పెద్ద ఎత్తున హైదరాబాద్ జంట నగరాల్లో ప్రతి ఒక్క యాదవ్ సోదరులు మరియు కులాలకు అతీతంగా అందరూ కూడా భాగస్వాములై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకో ఉంటారు. ఈ కార్యక్రమం పూర్వం మన నిజాం సర్కార్ అప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం హైదరాబాద్లో జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున యాదవులు అందరూ కూడా కలుసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటారు. ఈ సదర్ కార్యక్రమం దాదాపు లడ్డు యాదవ్ గారు నిర్వహించడం ఒక 25 ఇయర్స్ కావస్తుంది. ఇప్పుడు ఈరోజు 2025లో ఇంత హంగామా కానీ ఇంత ఏర్పాట్లు కానీ కనిపిస్తున్నాయి అంటే దానికి పెద్దలు లడ్డు యాదవ్ గారి కృషి చాలా ఉంది దీని వెనుక. అదేవిధంగా పెద్దలు యాదవ్ మహాసభ సభ్యులే కానీ, ఇంకా మా పెద్దలు కుటుంబ పెద్దలు పరశురామ్ యాదవ్ గారు కానీ, మరియు నర్సింగ్ యాదవ్ గారు కానివ్వండి, మరియు గ్రాండ్ ఫాదర్ అయినటువంటి వీరప్ప యాదవ్ గారు, పెంటయ్య యాదవ్ గారు, ఇంకా పెద్ద మనుషులు ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎన్నుకుండి లడ్డు యాదవ్ గారితో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద స్థాయిలో తీసుకోవాలని నడిపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈరోజు జిల్లాల వారీగా చాలామంది లడ్డు యాదవ్ అభిమానులు ఎంతోమంది ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళు ఒక మంచి యాదవుల ఔన్నత్యాన్ని, యాదవ్ అంటే ఒక హానరీగా ఒక ఐకాన్గా నిలిచినటువంటి లడ్డు యాదవ్ని వాళ్ళందరూ కూడా చాలా అభిమానిస్తారు. ఆ అభిమానాన్ని రోజంతా మేము చూస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని మరింత వాళ్ళకు అభిమానులకు, లడ్డు యాదవ్ గారి అభిమానులకు అందరికీ కూడా మరింత ఉత్సాహకరంగా ఉండాలి. వాళ్ళందరికీ కూడా ఒక వైభవం. ఇటువంటి దున్నపోతులని వాళ్ళు హర్యానా కానీ, యూపీ కానీ, ఢిల్లీ కానీ అటు పోయి చూసేటువంటి పరిస్థితి ఉండదు, ఎందుకంటే బిజీ లైఫ్. దాని పరంగా మేము పెద్దలు లడ్డు యాదవ్ గారు ఖచ్చితంగా ఇటువంటి దున్నరాజులని మనం హైదరాబాద్కి తీసుకొచ్చి ప్రదర్శనకు పెట్టాలి. మరియు మన యాదవ్ సోదరులు ఎవరైతే ఉన్నారో పాడి పరిశ్రమ మీద జీవనం కొనసాగిస్తున్న వాళ్ళు ఈ ముర్రా బ్రీడ్ని ఇంకింత కింది స్థాయిలో తీసుకెళ్ళాలి. వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి చాలా సపోర్టివ్ ఉంటుంది. ఎందుకంటే ఇవి హైల్డ్ మిల్క్ ప్రొవైడ్ చేస్తుంది ఈ ముర్రా బ్రీడ్ ఏదైతే ఉందో. ప్లస్ అది కాకుండా దీని నేచర్ చాలా కామ్ నేచర్ అన్నమాట, చాలా శాంతంగా ఉంటాయి. ప్లస్ ఈ విధంగా రిస్క్ లేకుండా ఉండే ఇది కాబట్టి ఈ బ్రీడ్ దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకోవాలి. ఆర్థికంగా యాదవ్ సోదరులు అందరూ కూడా అభివృద్ధి చెందాలి. ఇది ఒక మోటో మంచిగా ఉంది మనకు. సదర్ ఉత్సవంలో వీటిని తీసుకొచ్చి ప్రదర్శిస్తే కింది స్థాయిలో ఈ బ్రీడ్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా యూత్ అందరూ కూడా యాదవులు ఎవరైతే ఉన్నారో యూత్ వాళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ముందుకు కదిలి రావడము, మళ్ళీ వాళ్ళందరూ కూడా తమ తమ జిల్లాలలో తమ తమ మండలాలలో ఐడెంటిటీగా వాళ్ళు కూడా గర్వపడే స్థాయికి ఈ యొక్క సదర్ కార్యక్రమం పోతా ఉన్నది. అందులో భాగమే ఈరోజు ఈ సదర్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎంత ఖర్చు అయినప్పటికీ పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి కాచిగూడ చెపల్ బజార్లో పూర్వం నుంచి వస్తారు. వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లోటుపాట్లు లేకుండా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి వాళ్ళందరితోటి పెద్దలు అందరూ కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు, ఇంకా గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ మహాసభ పెద్దలు, కమిటీ సభ్యులు మరియు అఖిల భారత యాదవ్ మహాసభ కమిటీ సభ్యులు అందరూ కూడా ఒక 1 మంత్ బిఫోరే వచ్చేటువంటి సదర్ కార్యక్రమం సామాజికంగా ఎట్లా చేస్తే బాగుంటుంది, అదేవిధంగా నారాయణగూడలో వేసేటువంటి స్టేజు అక్కడ ఏర్పాట్లు సౌకర్యాలు మహిళలే కానీ లేకపోతే పెద్దలు సీనియర్ సిటిజన్సే కానీ వీళ్ళందరూ వచ్చి వీక్షించడానికి ఏ విధంగా బాగుంటుందని ఒక చర్చ చేసుకొని ఎటువంటి గతం జరిగినటువంటి లోటుపాట్లు కానీ మళ్ళీ అటువంటివి ఏం కూడా కాకుండా వాళ్ళకు వాటర్ ప్రొవైడ్ చేయడం కానీ వాళ్ళకందరికీ కూడా
సౌకర్యాలు కల్పించే విధంగా ఒక 1 మంత్ బిఫోర్ నుంచి అన్ని చర్చలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. వాళ్ళందరూ కూడా కేవలం ఈ యొక్క కాచిగూడ చెప్పల్ బజార్ నుంచి చిట్టబోయిన కుటుంబం నిర్వహించేటువంటి సదరు దానికి ప్రత్యేకంగా ఐకాన్ అయినటువంటి లడ్డు యాదవ్ గారిని ముఖ్యంగా అభిమానించే యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళకి మరింత వాళ్ళ ఉత్సాహాన్ని మేము సంతోషిస్తూ మరింత పెద్ద ఎత్తున తీసుకెళ్లాలన్న భావనతోటి ఎవ్రీ ఇయర్ ఇంకా పెరుగుతూ పోతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీ జనాభా ఎక్కువ, యాదవ సోదరులు, అలాగే గౌడ్ సోదరులు, ముదిరాజ్ సోదరులు. మీరు చేసే ఈ సదరు పండుగకి అందరు వస్తారు. మరి వాళ్ళకి ఎలాంటి పిలుపునియబోతున్నారు? ఇటు మైనారిటీస్లకు కూడా ఎలాంటి పిలుపునియబోతున్నారు? మిగతా గౌడ్కి, ముదిరాజ్కి, మైనారిటీలకు ఎలాంటి పిలుపునియబోతున్నారు? అంటే ఇక్కడ బీసీ అని లేకపోతే ఇది అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఫెస్టివల్ రూపంగా చూడాలి. ఎందుకంటే దీని మీద డిపెండ్ అయ్యి అందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ పాల ఉత్పత్తి ప్రతి ఒక్కరు కూడా పర్చేస్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క జీవనాధారంలో అది కూడా ఒక భాగంగా తీసుకొని ముందుకు పోతూ ఉంటుంది. కాకపోతే పెద్ద ఎత్తున అందరూ బీసీల నుంచి కానీ ప్రతి ఒక్కరు మీరు మైనారిటీస్ కూడా సదర్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఓల్డ్ సిటీలో సైదాబాద్లో జరుగుతుంది. మరియు ఇంకా ఓల్డ్ సిటీలో మన గౌలీపురా అని ఉంటుంది, అక్కడ సదర్ నిర్వహిస్తారు. అక్కడ కూడా అందరూ సదర్ ఉత్సవాలలో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ దున్నపోతులను కూడా తీసుకొస్తారు. అటువంటివి భేదాభిప్రాయాలు ఏం లేవు. కాకపోతే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో సంతోషంగా అందరూ కూడా ఈ డప్పు వాయిద్యాలే కానీ డీజే సప్పుడులే కానీ లేకపోతే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఒక కనివిని ఎరగని రీతిలో ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ప్లాన్ చేసుకొని పోతాం. కాబట్టి వాళ్ళందరూ ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ ఉంటుంది. చెప్పల్ బజార్కి పోవాలి, లడ్డన్నను కలవాలి, లడ్డన్న తెచ్చిన దున్నపోతులను చూడాలి, పెద్ద ఎత్తున చాలా భారీ దున్నపోతులు వస్తాయి వీడికి అని ప్రజలకు వెళ్ళిపోయింది. అది దాన్ని ఇంకా పెద్ద స్థాయిలో ముందుకు తీసుకోవాలన్న ఆలోచనతోటి నడిపిస్తున్నాం. ఈ సదరు పండుగ అంటే రాజకీయ పార్టీల చేతుల్లోకి, అంటే కొన్ని ఇప్పుడు మీ యాదవ సోదరులు పలానా రాజకీయ పార్టీలో ఉంటే వాళ్ళకు మాత్రమే మా సదరు పండుగ సంబంధించింది, వాళ్ళను మాత్రమే పిలుస్తాము అన్నట్టు ఉంటుందా? లేకపోతే అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం, అందరు నాయకులకు ఆహ్వానం అన్నట్టు ఉంటుందా? రాజకీయాలు వీటికి పండుగకు కానీ వీటికి కానీ రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. యాదవుల ఔన్నత్యం కోసం, యాదవుల ఎదుగుదల కోసం కానీ లేకపోతే వీటి మీద పారిశ్రమం మీద జీవనాధారం కొనసాగిస్తున్నటువంటి వాళ్లకు సపోర్టివ్గా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క యాదవ్ సోదరులే కాదు అందరూ కూడా అన్ని పార్టీ వాళ్ళు కూడా సపోర్టివ్గా ఉంటారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా పాల్గొంటారు.